నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని చూసుకుంటే, ప్రజలు మెచ్చాలి, నాకేమైనా అదే కొలమానం, కలెక్టర్ల పనితీరుపై సంతృప్తి లేదు, ఎక్కడో తేడా ఉన్నట్లుంది, చెక్ చేసుకోండి సీఎం. రెవెన్యూ అవస్థలకు తక్షణమే స్వస్తి, పౌరులతో ప్రవర్తించే తీరు మారాల్సిందే, గ్రామంలో ప్రతి వర్గాన్ని టచ్ చేయాలి, పెట్టుబడులు క్లియరెన్స్లు జాప్యం చేయొద్దు, మన విధానాలు చూసి రాష్ట్రాన్ని వస్తున్నారు, అనుమతుల కోసం తెప్పించుకోవద్దు, ప్రెస్ మీట్లు సోషల్ మీడియాతోనే లక్ష్యాలు సాధించలేరు, చేతుల్లో ప్రభుత్వంపై నమ్మకం తీసుకురండి, జిల్లా కలెక్టర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాకే మనుషుల ఆలోచన విధానం మారింది. కూటమి పాలనపై 51% సంతృప్తి, ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. 49% ప్రజలకు పలు సమస్యలు గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన వాటిపైనే అసంతృప్తి ఉంది. అసంతృప్తిలో రెవెన్యూది అగ్రస్థానం. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు. జనవరి నుంచి ఆకస్మిక తనిఖీలు, ప్రభుత్వంపై ప్రజల స్పందన తెలుసుకుంటా, ఉగాది రోజున 5 లక్షల గృహప్రవేశాలు, వాట్సాప్ గవర్నెన్స్ వినియోగం పెంచాలి, ఈసారి 17.11% వృద్ధి, ఫలితాల కోసం విద్యార్థుల ఎదురు చూస్తా, వ్యవసాయ రంగానికి ఎంత చేస్తున్నా చేయాల్సింది ఇంకా ఉంటుంది, సీఎం. కేంద్ర నిధుల్ని ఖర్చు చేయాలి, జనవరి 15 నాటికి మిగిలిపోయిన వాటిని వినియోగించాలి, నిధులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే అలసత్యమేలా, చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు న్యాయం జరిగింది, రాజకీయ ప్రతిపాదనకు నీటి పంపకాలు ఉండవు, ఏపీ. బ్రిటిష్ ట్రిబ్యునల్ ముందు సీనియర్ న్యాయవాది గుప్తా పటిష్ట వాదనలు, సమన్వయం కోసమే ఎస్ఆర్బీసీకి ఒకసారి అనుమతులు, విభజన జరిగి 11 ఏళ్ళైనా ఎస్ఎల్బీసీని తెలంగాణ పూర్తి చేసుకోలేదు, ఎస్ఆర్బీసీని ఏపీ పూర్తి చేయడాన్ని ఎలా తప్పుపడతారు, గుప్తా. కాగితాలతో కాకీల కుస్తీ, టెక్నాలజీ దూరంగా క్షేత్రస్థాయి పోలీసులు, హెడ్ క్వార్టర్స్లోని టెక్, జిల్లాల్లో మాన్యువల్, చాలా జిల్లాల ఎస్పీలు ఈ గవర్నర్స్కు దూరము, ప్రభుత్వ జీవో విడుదల చేసి పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పట్టని వైనం, బాధితులకు అందని సత్వర న్యాయం, నేతలతో జగన్ చెడుగుడు, ఆగమగోచరంగా వారి రాజకీయ భవిష్యత్తు పక్కన పెట్టేశారని కీలక నాయకుల్లో అసంతృప్తి, మళ్ళీ చిలకలూరుపేట కావాలంటున్న రజని, ఈసారి రేపల్లికి మార్చాలని జగన్ యోచన, పెనుమలూరు కోరుతున్న దేవినేని అవినాష్, నిర్దిష్ట హామీ ఇస్తేనే పార్టీ అధినేత, ఆంజాద్ బాసా నారాయణ స్వామికి పూర్తిగా గుడ్ బై, రోజా కొడాలికి రాజకీయ కష్టాలే. ఏపీలో విద్యా విధానం బేస్, మాతృభాష ఆధారంగా విద్యార్థులకు బహుభాషల్లో పాఠశాల బోధన, కుయి, జాతువు, ఆదివాసీలతో సహా పలు భాషలపై అందుబాటులో పుస్తకాలు. 10 గంటల ముందే రైల్వే రిజర్వేషన్లు చార్ట్, ప్రయాణికుల అనిశ్చిత తగ్గించేందుకు నిర్ణయం, చార్ట్ రూపొందించే సమయాన్ని తొలిసారిగా సవరించిన రైల్వే శాఖ. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ పేపర్. ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, ముఖ్యంగా కాంగ్రెస్ తీన్మార్, పంచాయతీ ఎన్నికల 3వ విడతలోనూ పైచేయి, మొత్తంగా 56% సర్పంచ్ స్థానాల కైవసం, 30 జిల్లాల్లో ఆధిక్యం, 2వ స్థానంలో భరాస, బీజేపీకి 688 సీట్లు, తొలి విడతలో 85.77 పోలింగ్, 3వ విడతలోనూ కలిసి 85.30%. రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతను ఎగరవేసింది. మొదట
రెండో విడతల్లోనూ సుమారు 56% స్థానాలు గెలిచిన ఆ పార్టీ మూడో విడతలోనూ అదే లక్ష్యాన్ని కొనసాగించింది. బుధవారం మొత్తం 4159 స్థానాలు జరిగిన ఎన్నికల్లో ఏకీగ్రీవంతో కలిసి రాత్రి 12 గంటల వరకు కాంగ్రెస్ మద్దతుదారులు 2286 స్థానాలు గెలిచారు. బరాస 1142, బీజేపీ 242, ఇతరులు 475 స్థానాల్లో విజయం సాధించారు. వీరిలో సిపిఐ మద్దతుదారులు 24 చోట్ల, సిపిఎం వారు 7 చోట్ల గెలిచారు. సిద్దిపేట మినహా మిగిలిన 30 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. బొల్లారం చేరుకున్న రాష్ట్రపతికి పుష్పగుచ్చం అందిస్తున్న మంత్రి సీతక్క, చిత్రంలో గవర్నర్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు. జీ రామ్జీకి వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్త నిరసనలు, వివిధ సంఘాల నిర్ణయం. రాష్ట్రంలో 21న జిల్లా కేంద్రాల్లో గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు. మహేష్ కుమార్ గౌడ్. 10 గంటల ముందే ప్రయాణికుల జాబితాలు, రైల్వే శాఖ నిర్ణయం. ఏప్రిల్ నుంచి కొత్త డిస్కాం, అప్పులు 9,000 కోట్లు, ఆస్తులు 4,929 కోట్లు. వ్యవసాయము, ఎత్తిపోతల, తాగునీటి పథకాలనే అందులోనే. నిర్వహణకు 600 మంది ఇంజనీర్లు, 1340 మంది సిబ్బంది అవసరము. రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు. 5 శాసనసభ్యులపై అనర్హత పిటిషన్ కొట్టివేత. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు. భరోసా ఎమ్మెల్యేల ఫిర్యాదులను తోసిపుచ్చిన స్పీకర్. త్వరలో మిగిలిన వారిపై నిర్ణయం. తెల్ల వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ 5 శాసనసభ్యులపై అనర్హత పిటిషన్ కొట్టివేత. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్, కేటీఆర్ న్యాయ పోరాటం చేస్తామని భరోసా. ఎమ్మెల్యేలు వివేకానంద, సంజయ్. ఇంకా చూసుకుంటే 20-21 తేదీల్లో హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి పర్యటన. పీజీ వైద్య విద్యలో విద్యార్థుల రిపోర్టింగ్ గడువు పొడిగింపు. 10 గంటల ముందే ప్రయాణికుల జాబితాలు. అడవిలో పులి లెక్క ఈ రెడ్డయ్య కుటుంబం. అడవిలో పులి జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. దానికంటూ సరిహద్దులు ఏర్పాటు చేసుకుంటుంది. తన జతను తప్ప మరో పులి అందులోకి రానివ్వదు. దట్టమైన అడవిలో 25 ఏళ్లుగా కొండారెడ్డి కుటుంబం ఇలానే నివసిస్తుంది. 65 ఏళ్ల వయసు ఇంటి యజమాని. ఆయన భార్య సుమారు 40 ఏళ్ల వయసు. వారి కుమారుడు. అదే కుటుంబం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేట మండలం గోగులపూడికి 15 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండపై దట్టమైన అడవి ప్రాంతంలో వీళ్ళు నివాసం ఉంటున్నారు. ఇదేనండి. హ్యాపీ న్యూ ఇయర్. టోపీ మనకొద్దు. ఆన్లైన్ షాపింగ్ చేసిన కొనుగోలుదారులలో 5 బహుమతులకు ఎంపిక చేస్తే అందులో మీరున్నారు. మేము పంపే లింకును క్లిక్ చేసి బ్యాంక్ వివరాలు ఓపీటీ చేస్తే చాలు మీ బ్యాంకు ఖాతాల్లో 25,000 రూపాయలు జమ చేస్తామంటూ వాట్సాప్లో సందేహం. నిజమని భావించిన యువకుడు వాళ్ళు చెప్పినట్లు చేసి నష్టపోయారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా కోటి గలాల సింహగర్జన. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ఒప్పుకోం. చంద్రబాబు సర్కారు నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ సమరభేరి. నేటి కోటి సంతకాలను గవర్నర్కు అందజేయనున్న వైఎస్ జగన్. ప్రభుత్వ కుట్రపై ఊవెత్తిన వేగిసిన నిరసన. జిల్లా స్వచ్ఛందంగా సంతకాలు చేసిన అన్ని వర్గాల ప్రజలు. కమిషన్ల కోసం ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలపై ప్రైవేటీకరణ. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబర్ 7న ప్రజా ఉద్యమం కార్యాచరణ ప్రకటన. నేడు గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిర్వహిస్తూ 1,04,11,136 సంతకాల పత్రాలు అందజేత. ఉదయం 10 గంటలకు జెండా ఊపి ఆ పత్రాలున్న వాహనాలను లోక్సభకు పంపనున్న జగన్.
ఆ తర్వాత పార్టీ నేతలతో సమావేశం, అనంతరం గవర్నర్తో భేటీ. 99 పైసలకే 27.10 ఎకరాల రహేజా భూ కేటాయింపులపై హైకోర్టు విస్మయం. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇంత తక్కువ ధరకు భూములు ఇచ్చేస్తారా? దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారా? ఇంత తక్కువ ధరకు భూములు ఇస్తే మిగిలిన కంపెనీలు ముందుకు రాలేదా? వచ్చే ఎన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి? రాష్ట్రాలపై భారం మోపి ఉపాధిని వెత్తివేసే కుట్ర. కొత్త బిల్లుతో ఉపాధి హామీ పథకం నిర్వీర్యం, పేదల హక్కులకు భంగం. ఆ బిల్లును జేపీసీకి పంపాలి. లోకసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాశరెడ్డి అన్నీ చేసి అధికారులపై నిందుల. మన పాలనను జనం మెచ్చడం లేదని కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్య. మేనిఫెస్టో అటకెక్కించి సూపర్ సిక్స్లు చెదులు పట్టించి సంపద సృష్టికి సెల్లుసీటు ఇచ్చి అవినీతిని విశ్వశంకలా చేసి కనివిని ఎరగిన అప్పులు చేసి ప్రతి పనిలో కమిషన్లు కొట్టేసి రాజకీయ పేరుతో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపి ఆ తప్పులన్నీ అధికారులపైకి నెట్టేసేందుకు బాబు అపోహాలు. సీఎం ఎత్తుగడ చూసి అవాక్కైన కలెక్టర్లు చేసిందంతా చేసి వేరే వాళ్ళపై నెట్టేయడం బాబుకు అలవాటైన అధికారులు చర్చ. రాష్ట్రంలో 40% మంది ప్రజలు సమస్యలతో సతమవుతున్నారన్న సీఎం. రైతులు తమ పంటలకు ధరలు రావడం లేదంటున్నారు. సచివాలయం ఇంకా స్వర్ణ గ్రామం వార్డు సచివాలయ ఉద్యోగులు పనితీరు మార్చుకోకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక. ప్రజలు విద్యుత్ బిల్లులు కోత సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోడ్లు, తాగునీటి, పేదల గృహాలు, నిరుద్యోగం లాంటి సమస్యలు ఉన్నాయి. మనం బాగా పని చేసుకుంటున్నాం, కానీ ఏదో మిస్ అవుతున్నాం. ఎన్నికలు లేకపోతే డిక్టేటర్ల 20 ఏళ్లకు ప్లాన్ చేసి కొట్టేయచ్చు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం, పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్ళిపోతున్నారన్న సీఎం. ఆస్కార్ పార్ట్ లిస్ట్లో హోమ్ బాండ్ జాన్వీ కపూర్, ఇస్నా కట్టార్, విశాల్ జత్వా ప్రధాన పాత్రలో నటించిన హోమ్ బాండ్ చిత్రం 98వ ఆస్కార్ అవార్డు కోసం భారతదేశం తరపున అధికారిక ఎంట్రీ సాధించిన సంగతి తెలిసిందే. బేరం కుదిరితేనే బిల్లు. పేదల ఇళ్ల నిర్మాణం ఏజెన్సీలకు సర్కారు 80 కోట్లు బకాయి. డిమాండ్ చేసినంత కమిషన్ ఇచ్చే కంపెనీలకు బిల్లుకు మోక్షం. 20% పైగా కమిషన్లు డిమాండ్. ఎల్లో గ్యాంగ్ దందాలతో ముందుకు సాగిన ఆప్షన్ 3 ఇండ్లు నిర్మాణాలు. పొలంలో ప్రైవేటు పవర్, వ్యవసాయ పంపు సెట్లు, సోలారైజేషన్ పేరుతో దోపిడీకి రంగం సిద్ధం. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెక్కీతో నేడు ఒప్పందం తప్పున్న చంద్రబాబు ఇప్పుడు ప్రైవేటు సంస్థలతో అధిక ధరలకు సోలార్ ఒప్పందాలు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. మనకు నమస్తే తెలంగాణ పేపర్లో మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా మానేరుపై మరో చెక్ డ్యామ్ ధ్వంసం. ఊరు వాడ కాంగ్రెస్ గడబిడ. కాంగ్రెస్ పతనానికి ఇదే నాంది. కేటీఆర్ బీఆర్ఎస్ తీన్మార్. 3వ విడత పంచాయతీ ఫలితాల్లో అధికార పార్టీకి ముచ్చెమటలు. గాంధీ భవన్ గాండ్రింపులు గాలికి, అధికార బెదిరింపులకు పాతరేసిన పల్లె. సీఎం సభ పెట్టిన చోట బీఆర్ఎస్కు జై. గ్లోబల్ సమ్మిట్ ఊర్లోనూ అదే రిజల్ట్. కాళేశ్వరపై గులాబీ జెండా. 1000 ఓట్ల మెజార్టీతో గెలుపు. కన్నపల్లి సైతం. సగం గ్రామాలను గెలవడానికి అధికార పార్టీ అపోహాలు. పలుచోట్ల దాడులు, దౌర్జన్యాలు, ఎన్నికల్లోనూ ఆకృతాలు. కరీంనగర్ జిల్లా పైడిపల్లిలో గాల్లో కాల్పులు, లాఠీచార్జీ. ప్రతిఘటించిన బీఆర్ఎస్ కార్యకర్తల తీవ్ర నిర్బంధం. ములుగు జిల్లా ఇంచలలో కరెంటు కట్ చేసి కౌంటింగ్. కాంగ్రెస్ కుట్రలు. మిట్టపల్లి కౌంటింగ్ హాల్లోకి నకిలీ పేపర్లు. 100 కోట్లతో సమ్మిట్ జరిపిన చోట కాంగ్రెస్కు పరాభవం. గోడ దూకిన ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్. 5గురుపై అనర్హత వేట అవసరం లేదని నిర్ధారణ.
బీఆర్ఎస్ పార్టీ ఫిరాదారులు తోసిపుచ్చిన శాసనసభ స్పీకర్ ఫిరాయింపులపై ఎలాంటి ఆధారాలు లేవని తుది తీర్పు. హర్యానాలో ఒకేలా, తెలంగాణలో మరొకలా కాంగ్రెస్ పార్టీ తీరు. అక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్చలు కాంగ్రెస్ డిమాండ్. ఇక్కడ మాత్రం నాలుగు మడత. నేడు మరో ముగ్గురుపై తీర్పు. అసెంబ్లీకి సాక్షిగా ప్రజాస్వామ్యం కూని. స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం. రాజ్యాంగాన్ని తొంగలో తొక్కిన కాంగ్రెస్. బ్యూరోక్రాట్ల కొట్లాట. ఇద్దరు ముఖ్య కార్యదర్శుల మధ్య ప్రత్యేక పోరు. మెయిల్ ఒకరి దగ్గర, పాస్పోర్ట్ మరొకరికి చెక్ చేసి ఫార్వర్డ్ చేస్తున్న సీనియర్ ఐఏఎస్. యూరియా ఇంక సర్కారు దయ్యా. ఎకరం వరికి 2, ముక్కకు 3 బస్తాలే. ప్రభుత్వం ఎత్తేస్తే అంతా తీసుకోవాల్సిందే. కోటాల కోత, పంటలకు వారీగా పరిమితి. ఒక బస్తా ఎక్కువ ఇచ్చి ఈలు లేకుండా చర్యలు. ఒక్క రోజులో తీసుకోకపోతే బుకింగ్ రద్దు. ఈ మేరకు యాప్లో నిబంధనలు ఫిక్స్. భూమి సాగులో తప్పుడు లెక్కలు చూపిస్తే పంటలు విక్రమ సమయంలో ఇబ్బంది. ఈ బస్తాలు సరిపోతాయంటున్న రైతులు. ఉపాధికి మోడీ రామ్. గ్రామీణ కూలీలు పొట్టగొట్టే రామ్జీ బిల్లు పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగింపు. హక్కుగా ఉన్న 10 దినాలు ఇంకా కేంద్రం ఇష్టం. 90 నుంచి 60% కేంద్ర నిధులు కోత. రాష్ట్రాల నెత్తిన వేల కోట్ల అదనపు భారం. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. ఈ పోటు పల్లెలు కసికొద్దీ అధికార పార్టీ నేతలను ఓడిస్తున్న నేపథ్యంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ గెలుపు కోసం సర్వశక్తులా వడ్డారు. స్వగ్రామం శివరావిడిపల్లిలో రోడ్ను ఉల్లంఘించి మరి పోలింగ్ కేంద్రం వద్ద కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఓటేయడానికి వచ్చిన ప్రజలకు కాంగ్రెస్ గెలిపించాలంటూ ప్రచారం చేశాడు. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినా. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను